ఫస్ట్ కామన్ ఏంటి అడుగుతారు చాలా మంది అంటే, మేడం హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు సీమెన్ చాలా మటుకి బయటే లీక్ అయిపోతుంది. ఇదేమన్నా ప్రాబ్లమా? దీనికి ఏదైనా పొజిషన్స్ ఉంటాయా? లేదు అనంటే ఏమన్నా టెక్నిక్స్ ఉంటాయా? సీమెన్ ఎక్కువ మటుకి లోపల వెజైనా లోపల ఉండేదానికి అని అడుగుతుంటారు. చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, ఇట్స్ వెరీ కామన్ ఫర్ ద స్పర్మ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద వెజైనా. ఈ లీకేజ్, స్పర్మ్ లీకేజ్ అనేది చాలా కామన్. దీనికి ప్రెగ్నెన్సీకి ఎటువంటి సంబంధము ఎక్కువ ఉండదు. సో సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతుంటారు అని అంటే, మేడం ఏ టైంలో కలుస్తుంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనేసి. రెగ్యులర్ సైకిల్ వాళ్ళకి యూజువల్గా ఎగ్ రిలీజ్ అనేది 14th డే, 12th డే టు 14th డే అవుతుంది. సో మీరు ఎగ్ స్పర్మ్ అనేది మన ఫీమేల్ బాడీలో 3 days ఉంటుంది. ఎగ్ 1 day ఉంటుంది. సో ఫ్రమ్ డే 10 టు డే 18 ఆల్టర్నేట్ డేస్ మీరు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో థర్డ్ క్వశ్చన్కి వస్తే చాలా మంది అడుగుతారు, మేడం ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఫీమేల్దే ఎక్కువ రోల్ ఉంటుందా, మేల్ది ఎక్కువ రోల్ ఉండదా అని. ఇది ఒక కాన్స్టెంట్ డిబేటబుల్ టాపిక్ అండి. మేల్దే ప్రాబ్లమా, ఫీమేల్దే ప్రాబ్లమా? చాలా మంది అనుకుంటారు అసలు మేల్స్ హాస్పిటల్ దాకా కూడా రాదు. మేల్స్ యాజ్ ఏ హోల్ కాంట్రిబ్యూట్ టు మేల్స్ 1/4 ఆఫ్ ద కేసెస్లో మేల్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. 1/4 కేసెస్లో ఫీమేల్స్ ఉంటుంది. మిగతా దాంట్లో కంబైన్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. చాలా మటుకి కొన్ని ఫ్యాక్టర్స్ అర్థం కావు. ఫర్దర్గా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. వీల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.